ఎవరైతే జూమ్కి వస్తున్నారో కంపల్సరీగా ఒక మంచి అఫర్మేషన్ ఉంటున్నారు. సో అది వింటూ ఆ రోజు ఉన్న సెషన్ వింటూ చాలా పాజిటివ్గా ఆ రోజు ముందుకు వెళ్తుంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఏంటంటే డైలీ మన టీంలో ఉన్న 6 లైన్స్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరు జూమ్కి రావాలి. జూమ్కి వచ్చేలా చేసే పని మీదే. సో కాబట్టి డైలీ కూడా ఎంతోమంది లీడర్స్ మనకి స్టార్ నుంచి విఎంసీఎం వరకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మంచి మంచి సెషన్స్ ఇస్తూ మనందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారంటే వాళ్ళకి అందరికీ ఇప్పుడు కూడా మనం గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. అండ్ అలాగే మరి మీకు నాకు అందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అందించిన మన టాప్ మెంటర్ టాప్ అప్ లైన్ సాహు గారికి కూడా ఎప్పుడు కూడా మనం గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. ఎందుకంటే ఈరోజు మార్నింగే జూమ్ ఉంటుంది. జూమ్కి మా టీంని అటెండ్ చేయించాలి, మేము అటెండ్ అవ్వాలని మన ఆలోచన ఎప్పుడు కూడా మారింది అంటే అర్థం ఒకప్పుడు జూమ్ ఉండేది కదా మనకి. ఈరోజు గత 1.5 year నుంచి కూడా జూమ్ రన్ చేస్తున్నామంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి వచ్చి మన టీంలో 500 పీపుల్స్ వరకు కూడా కంపల్సరీగా ఒక మంచి లెర్నింగ్ తీసుకుంటున్నారు. అంటే అందరికీ కూడా ఒకే రోజు మనకి సెషన్ అందిస్తున్నాం అంటే ఒక ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ని ఎప్పుడు కూడా మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి కాపాడుకుంటూ ఇంకా ఇంకా ఎంతో మందికి అవకాశం కల్పిస్తూ ఈ జూమ్ సెషన్ ద్వారా మన టీంలో ఉన్న 5%తో సహా ప్రతి ఒక్కరిని కూడా ఈ బిజినెస్లో వచ్చిన 1 yearలో క్రౌన్గా మార్చే ఒక యజ్ఞం అండి ఈ జూమ్. సో కాబట్టి మనం అందరం కూడా 6 లైన్స్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ని కూడా కంపల్సరీగా జూమ్కి ఇన్వైట్ చేద్దాం. సో అది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. సో మరి ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోయేటప్పుడు కంపల్సరీగా మీరు చేయాల్సిన ఒక మంచి పని ఏంటంటే చక్కగా కూర్చొని జూమ్ వినందాం. ఎందుకంటే పడుకొని కొంతమంది ఉంటారు, ఫోన్ పక్కన పెట్టేసి కొంతమంది ఉంటుంటారు. సో దానివల్ల ఏంటంటే చాలా మిస్ అయిపోతూ ఉంటాం. సో మనం చక్కగా కూర్చొని ఒక 1 hour ఒక 45 minutes ఒక సెషన్ మనకి ఎవరైతే ఇస్తున్నారో మన గెస్ట్ ఆయన ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. సో ఆ ప్రిపేర్ అయిన సెషన్ మన కోసమే కాబట్టి మనం వింటే కనుక మనమే బాగుంటాం. మనం వింటే మన టీంకి కరెక్ట్గా గైడ్ చేయగలం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా కూర్చొని ఒక 45 minutes వినండి. సో మరి గెస్ట్ ఇన్వైట్ చేసుకుందాం. సో మన గెస్ట్ ఈరోజు శ్రీనివాస్ గారు యూజువలీ. సో మరి మా అప్లైనర్ ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు మనం కంటిన్యూషన్ ఇప్పటివరకు ఎన్నో సెషన్స్ విన్నాం. సో సారు నెట్వర్క్ మార్కెటింగ్ కోసం వచ్చు, ప్రొడక్ట్ మార్కెటింగ్ చాలా అద్భుతంగా ఇస్తారు. గతంలో ఇచ్చిన సెషన్స్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీగా ముందుకెళ్ళి సో నెట్వర్క్ కోసం అవచ్చు, ప్రొడక్ట్ కోసం అవచ్చు చాలా అద్భుతంగా ఇస్తారు. ఒక టీచర్గా ఉంటూ ఒక టీచర్ యొక్క ప్రొఫెషన్ కూడా పక్కన పెడేసి ఫుల్ టైం ఎస్టేలోకి వచ్చి ఈరోజు ఆల్మోస్ట్ 4 లక్షల ఇన్కమ్ తీసుకోవడం కాకుండా ఎస్టేజ్ ద్వారా కార్ ఇచ్చేవారుగా ఈరోజు ఎంతోమంది ఆల్మోస్ట్ కార్ ఇచ్చేవారు ఆయన టీంలో ఉన్నారు. 1 lakh plus రన్నర్స్ ఉన్నారు. ఇంత పెద్ద టీంని బిల్డ్ చేసిన మరి ఈరోజు మన శ్రీనివాస్ గారు కంపల్సరీగా మన కోసం ఒక మంచి సెషన్ అవడానికి మన కోసం రెడీ ఉన్నారు కాబట్టి సో సార్ని ఇన్వైట్ చేసుకున్నాం. అందరూ కూడా సార్కి వెల్కమ్ తెలియజేద్దాండి. సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్ శ్రీనివాస్ గారు. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ Good సార్. morning, Good morning, Estes. Welcome, sir. 10 lakhs. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ జాషువా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ శ్రీనివాస్ Good morning, sir. Welcome, sir. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. Recording in progress. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. ఫాస్ట్ గా ప్రతి ఒక్కరు కూడా టీమ్ కూడా యాడ్ చేయండి. ఎందుకంటే మంచి సెషన్ మిస్ సార్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. లీడర్స్ అందరూ కూడా చాట్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ. Good morning, sir. శ్రీనివాస్ సార్ ఒకసారి అడ్మిట్ చేసుకోండి సార్. రైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. Sir, very good morning, sir. Welcome, sir. Very good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. Good morning, sir. అలాగే మన సాహు గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మహేష్ గారు మళ్ళీ నన్ను హోస్ట్గా పిలిచినందుకు. సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, బట్ నేను వేరే లైన్స్కి టైం ఇవ్వడం వల్ల సో టార్గెట్ డియూసిడి. సో డియూసిడి మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి సో టైం ఇవ్వలేకపోయాను. అయినా సరే పట్టుబట్టిన విక్రమార్కుడిలాగా మళ్ళీ ఇంకొకసారి నన్ను అడగకుండానే జూమ్ని లింక్ షేర్ చేయడం జరిగింది. సో ఏదైనా సరే అంత పట్టుదలతో ఉన్నారు కాబట్టి నాకు తెలిసి విత్ ఇన్ షార్ట్ టైంలోనే 3 lakhs ఇన్కమ్ క్రాస్ చేస్తారని తెలుస్తా ఉంది. సో క్లియర్గా కనబడుతున్నాయి 3 lakhs పే అవుట్స్ మహేష్ గారివి. సో కంగ్రాచులేషన్ సార్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.
సో లీడర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఇక్కడ మనం రెగ్యులర్గా ఏదో ఒక సెషన్ చేసుకుంటానే ఉన్నాము. సో ఇంకా యాడ్ అవుతున్నారు కాబట్టి జస్ట్ ఒక కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను పరిచయం చేసుకుంటానండి. నా పేరు శ్రీనివాస్. ఓకే, రైట్. నా పేరు శ్రీనివాస్. వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకుని 7 years కంప్లీట్ అయిందండి. 8th year రన్నింగ్ ఇది. సో May 6th 7 years కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. సో ఈ ఇండస్ట్రీలోకి ఒక 10 to 30,000 ఇన్కమ్ గెయిన్ చేద్దామని వచ్చిన వ్యక్తిని నేను. సో అప్పుడున్న సిచ్యువేషన్స్ అలాంటివి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. బట్ సిస్టమ్ గురించి అర్థమైన తర్వాత, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పొటెన్షియల్ తెలుసుకున్న తర్వాత దీన్నే నేను కెరియర్గా సెలెక్ట్ చేసుకున్న జర్నీ అనేది స్టార్ట్ చేశాను. సో చాలా అప్ అండ్ డౌన్స్ చూసాము, అట్లాగే చాలా ఫెయిల్యూర్స్ చూసాము. అయినా సరే నిలబడి ఇవాళ ఒక లెవెల్కి రీచ్ అయ్యాము. నా టార్గెట్ ఒకటే, ఏదైతే నేను ఇప్పుడు పిన్ లెవెల్ నేను మెయింటైన్ చేస్తున్నానో యూసిడి, సో ఈ లెవెల్లోనే 5 lakhs ఇన్కమ్ క్రాస్ చేసిన తర్వాత అప్పుడు ఫర్దర్గా పిన్ లెవెల్ మార్చుకోవాలి. ఇక్కడ మెయిన్ పిన్స్ కాదు కావాల్సింది ఇన్కము. సో మన పేఅవుట్సే చాలా మందికి సమాధానం చెప్తాయి కాబట్టి, సో 5 lakhs ఇన్కమ్ క్రాస్ అయిన తర్వాతనే నేను మళ్ళీ నెక్స్ట్ పిన్ లెవెల్కి రీచ్ అవ్వాలనే ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉన్నాను. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పే ఒక మాట ఏంటి అని అంటే, నెగిటివ్ ఫీలింగ్స్తో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఇది కరెక్టా మనం చేసేది, ఇందులో అసలు సక్సెస్ అవుతామా లేదా, మనకి ఏదో చెప్తున్నారు, ఏదో వినిపిస్తున్నారు, బట్ ఇందులో మనం గ్రోత్ అవుతామా లేదా అనే ఆలోచనలతో చాలామంది ఉంటారు. బట్ మీ అందరికీ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మేమందరం కూడా ఈ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకుని ఇవాళ ఒక మంచి పొజిషన్స్కి రీచ్ అయ్యాము. మేము వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాదండి, ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను 7 years కంప్లీట్ అయిందని చెప్పి. కంపెనీ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 19 years కంప్లీట్ అయినాయి. 20th yearలో ఉన్నాం మనం ఇప్పుడు. సో June 2nd వస్తే 20 years కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న కంపెనీ ఇది. సో మేము వచ్చి 7 years అయిందంటే 14 years, మాకంటే 14 years ముందు నుంచి ఈ కంపెనీ ఉంది, రైట్. మా తర్వాత కూడా ఈ కంపెనీ ఉంటుంది. బట్ ఎవరైతే నెగిటివ్ థాట్స్తో ఉంటారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఈ బిజినెస్లోంచి క్విట్ అయితే, సో మీరు లైఫ్లో చాలా లాస్ అవుతారు, రైట్. చాలా పెద్ద సక్సెస్ని మిస్ అవుతారు. ఇది మీరు మైండ్లో పెట్టుకొని సో బిజినెస్ అనేది చేయగలిగితే 100% బాగుంటుంది. మేమందరం కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ని చూసి, అలాగే మార్కెట్లో ఉండే అప్ అండ్ డౌన్స్ని చూసి నిలబడిన వ్యక్తులం మేము, రైట్. సో అందుకే నేను ఎవరికైనా సరే చెప్పేది ఏంటంటే, ఫెయిల్యూర్ అయిన పర్సన్స్ కంటే సక్సెస్ అయిన పర్సన్స్ యొక్క మాటలు విని మీరు ముందుకు వెళ్ళగలిగితే 100% మీకు కూడా ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. బట్ ఇక్కడ మన మెంటర్ అనేవాడు పర్ఫెక్ట్గా ఉండాలి, రైట్. సో అతను లీడర్గా ఉంటూ మనలో ఉండే క్వాలిటీస్ని బయటికి తీసి మనల్ని కూడా ఒక లీడర్గా తయారు చేయగల క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అయితేనే సో మనం ఇక్కడ సక్సెస్ అవుతాము. సో అలాంటి లీడర్స్ ఒకప్పుడు మాకు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మీకు లీడర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ అడుగుజాడలో మీరు నడవగలిగితే 100% సక్సెస్ అవుతాము, రైట్. సో ఆల్రెడీ మనందరికీ తెలుసు, June 2వ తారీఖున కంపెనీ ఒక పెద్ద ఇది ఏమంటారంటే ఒక ప్రోగ్రామ్ చేయబోతా ఉంది న్యూఢిల్లీలో. సో అందరూ కూడా May 31st స్టార్ట్ అవుతున్నారు ఇక్కడ నుంచి, రైట్. ఢిల్లీ వెళ్తున్నారు చాలామంది. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే సక్సెస్ చూసిన వాళ్ళు, వెస్టీజ్లో సక్సెస్ చూసిన వాళ్ళు, కొంతమంది అయితే చూస్తున్న వాళ్ళు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రావచ్చు. సో June 2nd జరగబోయే ఒక మెగా ఈవెంట్ ఏదైతే ఉందో, V20 మెగా ఈవెంట్, సో ఇండియాలో రికార్డ్ని క్రియేట్ చేస్తుందండి ఇప్పుడు ఆ ఈవెంట్. ఎందుకనంటే వెస్టీజ్ యొక్క సక్సెస్ ఎలా ఉంటుందో ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది కాబట్టి మ్యాక్సిమం రావడానికి ట్రై చేయండి, రైట్. సో 100% మీరు ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నారో, ఏ కంపెనీలో అయితే మీరు సెలెక్ట్ చేసుకుని వర్క్ చేస్తూ ఉన్నారో ఆ కంపెనీ ఎలాంటిదో మీకు అర్థం అవుతుంది, ఓకే. సో ఇదే కాదు, చాలా మంచి మంచి ఈవెంట్స్ కండక్ట్ చేయబోతా ఉంది కంపెనీ ఇప్పుడు ఇండియాలో, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా. సో అటువంటి ఒక మంచి కంపెనీలో ఉన్నందుకు మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతామండి. అండ్ మోరెవర్ ఇంకొకటి ఏంటి అని అంటే, సొసైటీలో చాలా మందికి చాలా రకాలుగా హెల్ప్ చేస్తున్న కంపెనీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే
హెల్త్ పరంగా చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు, రైట్? సో రోజు రోజుకి సో బ్యాడ్ కండిషన్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం, రకరకాల హెల్త్ డిసీజ్ అనేవి చూస్తూ ఉన్నాం. మనం అందరం కూడా సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఎంత పవర్ఫుల్ అనేది సో మీకు రాను రాను అర్థం అవుతూ ఉంటుంది. కొత్త వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా రిజల్ట్స్ చూసిన వాళ్ళం కాబట్టి స్టాండర్డ్గా మేము బిజినెస్ చేయగలుగుతున్నాం, రైట్? సో మీ అందరికీ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్, ఈ బిజినెస్లో నిలబడాలి అనుకున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. కంపెనీ మనకు ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి పెట్టింది. ఆ సిస్టంలో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఎడ్యుకేషన్, రైట్? సో ఎవరైతే ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్లో తొందరగా సక్సెస్ చూడగలుగుతారు, రైట్? సో అటువంటి సక్సెస్ మీకు కావాలి అనుకున్నప్పుడు ఇటువంటి మీటింగ్స్ని మీరు కంపల్సరీ ఉపయోగించుకోవాలి. అండ్ మోరోవర్ ఇంకొక విషయం ఏంటంటే, మీతో పాటు మీ టీంలో ఎవరైతే యాక్టివ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఇందులోకి ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, సో ఎవరైతే ఎక్కువగా మీటింగ్స్ని ఉపయోగించుకోగలుగుతారో, రైట్, ఎవరైతే ఎక్కువగా ట్రైనింగ్స్కి అటెండ్ అవుతారో వాళ్ళే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో తొందరగా సక్సెస్ అవుతారు. ఎందుకనంటే ప్రాపర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలుగుతారు కాబట్టి. సో అటువంటి నాలెడ్జ్ ఇవ్వడానికే సో మన మెంటర్ సునీల్ కుమార్ సాహు గారు సో ఈ జూమ్ సెషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా రీచ్ అవుతుంది. నాకు ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు తెలుస్తూ ఉంది, ఎందుకనంటే జూమ్ సెషన్ వినడం ద్వారా మేము నాలెడ్జ్ పెంచుకుంటున్నాము. అట్లాగే మీరు ఇచ్చే జూమ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జూమ్ సెషన్స్ వినడం వల్లే మేము ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాం అనే మాటలు ఎక్కువగా వినబడతా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా సరే. సో అది ఫస్ట్ థింగ్ హ్యాపీగా అనిపిస్తూ ఉందండి. ఎందుకనంటే ఒక మీటింగ్ మనిషి యొక్క మైండ్ సెట్ని చేంజ్ చేస్తుంది. అలాగే కంపెనీ కూడా మనకి రెగ్యులర్గా ఇప్పుడు మీటింగ్స్లో అనౌన్స్ చేసేది ఏంటి అని అంటే, సోషల్ మీడియాని ఎక్కువగా ప్రమోట్ చేయండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనము మాట్లాడలేము, రైట్? సోషల్ మీడియాను ఉపయోగించుకోగలిగితే ఆల్ ఓవర్ వరల్డ్ మీరు ఎవరితో అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీన్ని మీరు ఎక్కువగా ఉపయోగించుకోండి అని చెప్పి ఈవెన్ గౌతమ్ బాలి సార్ కావచ్చు, అలాగే కన్వర్ సార్ కావచ్చు, సో రెగ్యులర్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో అటువంటి సోషల్ మీడియా ద్వారా సో మీరు బిజినెస్ని బిల్డ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం. మనం ఏదైతే నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నామో దాన్ని ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రైట్? సో దాంట్లో భాగంగానే ఇప్పుడు జూమ్ సెషన్స్ అనేవి రెగ్యులర్గా మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో మార్నింగ్ సెషన్లో ఏదైతే మనం జూమ్ కండక్ట్ చేస్తున్నామో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఎక్కువ మందికి ఎర్లీ మార్నింగ్ టైంలో సో ఏదైతే మనం మాట్లాడతామో ఆ మాట్లాడే ప్రతిదీ కూడా తొందరగా రీచ్ అవుతుంది కాబట్టి మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో జరిగే మీటింగ్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏవైతే మనకి రెగ్యులర్ మీటింగ్స్ ఉన్నాయో ఎవ్రీడే జరిగే జూమ్ మీటింగ్స్కి వాళ్ళ కొత్తగా అటెండ్ అయిన వాళ్ళు రేపు అటెండ్ అయ్యే టైంకి మీతో పాటు కనీసం ఒక 10 to 15 మెంబర్స్ని మీరు ఈ జూమ్ మీటింగ్లో ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళకి ఇదేంటో అర్థం అవుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జూమ్ సెషన్ ఉపయోగించుకొని నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ మీ బిజినెస్ని ఎక్కువగా బిల్డ్ చేసుకోవాలి. మంచి మంచి పొజిషన్స్కి మీరు అందరూ రీచ్ అవ్వాలి, రైట్? విత్ ఇన్ షార్ట్ టైంలోనే మీరు అందరూ కూడా ఒక మంచి ఇన్కమ్ని గెయిన్ చేస్తూ ఎక్కువ మందికి మీరు రోల్ మోడల్గా ఉండాలని కోరుకుంటూ మనం సెషన్లోకి స్టార్ట్ అయిపోదాం. మనందరికీ తెలుసు వెస్టీజ్ కంప్లీట్గా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కంపెనీ, రైట్? సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మోర్ దెన్ 400 అబౌవ్ ప్రొడక్ట్స్లో సో 19 కేటగిరీస్ ప్రొడక్ట్స్ని ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీ ప్రమోట్ చేస్తూ ఉంది. అందులో మేజర్ పార్ట్ తీసుకుంటే ఫుడ్ సప్లిమెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంటే మనందరం మళ్ళీ ఇంకొకసారి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యాజ్ పర్ రికార్డ్స్ మనకి రీసెంట్గా WHO ఒక ఇండియన్ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అని అంటే, మేజర్గా ఇండియాలో క్యాన్సర్ ఇష్యూస్ అనేవి చాలా సివియర్గా ఉన్నాయి, రైట్? ఇప్పటికి కానీ మీరు అవేర్నెస్ తీసుకురాకపోతే ప్రజలకి సో ఇది రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా మనకి ఇండియాలో ఇది క్రియేట్ కాబోతా ఉంది. క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవబోతా ఉన్నాయి. దీన్ని మీరు ఇప్పటి నుంచి దానికి ఒక రెమెడీ అనేది చూడండి అని చెప్పడం జరిగింది. అట్లాగే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్
ఒక సీక్రెట్ మీటింగ్ ఒకటి చేసుకోవడం జరిగిందనండి. ఆ మీటింగ్కి మెయిన్ ఉద్దేశం ఏంటనంటే టోటల్ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్గా మనకి ఇదేదైతే ఉందో ఎండే ఏదైతే ఉందో ఈ సమ్మర్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయి. దీనివల్ల స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ జనరేట్ కాబోతా ఉన్నాయి. అలాగే మరణాల సంఖ్య ఎక్కువ కాబోతా ఉంది. సో ప్రజల్ని మీరు అప్రమత్తం చేయండి అని చెప్పని, సో మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ప్రకృతి విపత్తులకు సంబంధించి మనకి ఐక్యరాజ్య సమితి ద్వారా మనకి ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇండియాకి కూడా, సో టోటల్ ఏషియన్ కంట్రీస్కి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇండియాకి కూడా దీని గురించి మనకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఏంటనంటే విపరీతమైన ఎండలు ఉండబోతున్నాయి ఈ సంవత్సరము, రైట్? ప్రజల్ని అప్రమత్తం చేయండి మీరు. అట్లాగే వాళ్ళని మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేయండి ఈ సమ్మర్ నుంచి అని చెప్పని, సో మనకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇస్తే దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ చాలా రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు అట్లాగే అవేర్నెస్ తీసుకొస్తా ఉంది, ఎక్కువగా మీరు బయట తిరగొద్దు అని చెప్పని. సో ఆంధ్ర మ్యాక్సిమం ఎట్లా ఉందో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు నేనున్న ఏరియాలోనే 45 degrees అబోవ్ ఎండ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే బయటకు వెళ్తే చర్మం అంతా కాలిపోతా ఉంది. దీనివల్ల వచ్చే ఇష్యూస్ ఎలాంటివో మీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ సో ఇప్పుడు ఇవాళ నేను తీసుకోబోయే సెషన్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద ఇష్యూ అండి. ఎందుకనంటే నేను మ్యాక్సిమం ఈ 1 yearలో నేను చాలా విలేజెస్కి వెళ్ళడం జరిగింది ఫీల్డ్ వర్క్ పర్పస్. వెళ్ళినప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి మోర్ దెన్ 4 years అండ్ అబోవ్ 4 సంవత్సరాల పైబడి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నేను 100లో కనీసం ఒక 20 నుంచి 30 మందికి ప్రాబ్లం చూశాను. నాకు అనిపిస్తూ ఉంది, ఏంటి ఇది ఇంత సివియర్ అవుతుంది, మనం చాలా లైట్ తీసుకుంటున్నాం, కానీ సో రాబోయే రోజుల్లో ఇది ఎంత మేజర్ ఇష్యూ కాబోతా ఉంది, రైట్? దీన్ని ఎందుకు మనం ఇప్పుడే దీనికి ఒక సొల్యూషన్ చూడకూడదనే ఒక ఉద్దేశంతో నైట్ వచ్చిన థాట్ అది, రైట్? సో దాని మీదే నేను ఒక పీపీటీ రెడీ చేయడం జరిగింది. ఇందులో దీనికి సంబంధించి మన సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో 100% ఇవి వర్క్ చేస్తాయి. బట్ ఏంటనంటే ప్రివెంటివ్ మెథడ్లో మీరు ఇప్పటి నుంచే మనం వాడుకుంటూ 10 మందికి ఈ విషయాన్ని షేర్ చేయగలిగితే 100% ఇక్కడ 2 జరుగుతాయండి. ఒకటి, మన హెల్త్ బాగుపడుతుంది, అలాగే మన ద్వారా కొన్ని వందల మందికి హెల్త్ బాగు చేసిన వాళ్ళు అవుతాము. సో ఆటోమేటిక్గా బిజినెస్ అనేది బిల్డ్ అవుతుంది, రైట్? సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది. ఇప్పటి నుంచే అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకనంటే ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లం రావడానికి రీజన్స్ 2. ఒకటి పొల్యూషన్, రైట్? మీరందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఆంధ్ర సైడ్ నుంచి కావచ్చు, తెలంగాణ లేదా అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి కావచ్చు, సిటీస్లో ఎక్కువగా ఎవరైతే ఉంటున్నారో, రైట్, సిటీస్లో ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈ ఇష్యూ అనేది తెలియకుండానే జనరేట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇప్పటి నుంచి మీరు ప్రొటెక్ట్ చేసుకోగలిగితే, రైట్, మీ హెల్త్ని మీరు కాపాడుకోగలిగితే 100% మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, రాకుండా కాపాడుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మీ సరౌండింగ్స్లో ఎవరైతే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో సో వాళ్ళకు కూడా మీరు దీన్ని రికమెండ్ చేయగలిగితే సో ఒక బెస్ట్ రిజల్ట్ని మీరు చూసిన వాళ్ళు అవుతారు. కాబట్టి సో ఎక్కువగా మనం మాట్లాడుకున్న సెషన్లోకి వెళ్దాం. బట్ ఇది చాలా సీరియస్ అండ్ మేజర్ ఇష్యూ, రైట్? సో మీ ద్వారా ఎక్కువ మందికి దీన్ని పాస్ చేయండి. అండ్ మోరెవర్ ఇంకొక విషయం ఏంటంటే సో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి. సో మీరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే సో మనం కూడా బెస్ట్ హెల్త్ని తీసుకోగలుగుతాం. కాబట్టి సో సెషన్ స్టార్ట్ చేద్దాము, రైట్? స్క్రీన్ షేర్ అవుతుందా మహేష్ గారు? క్లియర్ సార్, క్లియర్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ. సో మనందరికీ తెలుసు, రోగాలు వచ్చిన తర్వాత జాగ్రత్త పడడం కంటే రోగం రాకుండా కాపాడుకుంది. దట్ మీన్స్ డిసీజ్ అనేది మనకి రాకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని సో మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాళ్ళు, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పని. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, కానీ హెల్త్ అనేది బాగోలేకపోతే సో ఆ డబ్బు
బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి మనం ఎందుకు ఇది పదే 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 చెప్తా ఉంటామనంటే వెస్టీజ్ అటువంటి products ని మనకి ఇవాళ అందిస్తూ ఉంది. ఆ products ని మనం యూజ్ చేసుకుంటూ 10 మందికి ప్రమోట్ చేయగలిగితే 100% మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్, అట్ ది సేమ్ టైం మన సరౌండింగ్స్ లో ఉండే పీపుల్ అండ్ మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, రైట్, అన్నోన్ పర్సన్స్ కావచ్చు. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఒక మంచి విషయాన్ని పర్ఫెక్ట్ గా కాన్ఫిడెంట్ గా షేర్ చేయగలిగితే సో వాళ్ళు మనతో పాటు నడవడానికి, మనం చెప్పిన మాట వినడానికి ఇష్టపడతారు. కాబట్టి సో ఇవాళ వెస్టీజ్ ఏవైతే ప్రొడక్ట్స్ ని ఇవాళ మార్కెటింగ్ చేస్తూ ఉందో అండ్ మోరెవర్ ఎటువంటి ప్రొడక్ట్స్ ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉందో, సో రియల్లీ చెప్పాలనంటే ట్రెమెండస్ రిజల్ట్స్ చూస్తున్నామండి వాళ్ళ మార్కెట్లో. సో మీరు కూడా ఆ ప్రొడక్ట్స్ ని 10 మందికి షేర్ చేయగలిగితే 100% మీరు అనుకున్నవన్నీ కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళ ఒక మేజర్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుందాము. మన దగ్గర ఉండే ఫుడ్ సప్లిమెంట్స్. సో మనందరికీ తెలుసు మన దగ్గర ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి సప్లిమెంట్స్ లో, అట్లాగే ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయి, అట్లాగే మనకి కార్డియో కేర్ కి సంబంధించి ప్రొడక్ట్స్ ఉన్నాయి, వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, డిటాక్సిఫైయర్స్ ఉన్నాయి, గ్లైసెమిక్ హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అట్లాగే బోన్స్ అండ్ జాయింట్స్ హెల్త్ ఉన్నాయి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి, ఉమెన్స్ హెల్త్ ఉన్నాయి, ఇట్లాగే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈ ప్రొడక్ట్స్ లో కొన్ని ప్రొడక్ట్స్ ఈ ఇష్యూని మాక్సిమం కంట్రోల్ చేస్తాయండి. సో ఇది ఎర్లీ స్టేజ్ లోనే, అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే మీరు దీన్ని చూసుకోగలిగితే, ఈ ప్రాబ్లమ్ని మీరు తెలుసుకోగలిగితే 100% మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఉంటుంది, అట్లాగే 10 మందికి ఈ విషయాన్ని షేర్ చేయడానికి ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ థింగ్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రాబ్లమ్ని ఎర్లీ స్టేజ్లోనే క్లియర్ చేసుకోవడము, అలాగే రాకుండా కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను నిన్న కూడా ఒక ఇష్యూ చూశానండి. 13 సంవత్సరాల బాబు, ఈ 13 సంవత్సరాల బాబు ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాడు. హెడ్ నుంచి మొదలు పెట్టుకొని ఫుట్ వరకు, అంటే కాలు వరకు, తల నుంచి కాలి భాగం వరకు ఈ మొత్తం బాడీ అంతా కూడా ఈ ప్రాబ్లం ఉంది అబ్బాయికి. సో హాస్టల్ నుంచి వచ్చి సో ఇవాళ వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆ కుర్రోడు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నీట్నెస్ లేకపోవడం, రైట్. సో ఇది ఈ ఇష్యూని క్రియేట్ చేస్తుంది, అదే సోరియాసిస్, రైట్. ఇవాళ వన్ ఆఫ్ ది మేజర్ డిసీజ్ అని చెప్పొచ్చు ఇది. మీ అందరికీ తెలుసు స్కిన్ అనేది ఒక ఆర్గాన్ మన బాడీలో, రైట్. ఈ స్కిన్ కూడా మనం చాలా హెల్దీగా చూసుకోవాలి. అట్లాగే స్కిన్ కి సంబంధించి మనం ఏదైతే ఫుడ్ తీసుకోవాలి, న్యూట్రిషన్ ఫుడ్, అది రెగ్యులర్గా తీసుకుంటేనే మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ మీ అందరికీ తెలుసు మన దాంట్లో మన ఫేస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి రకరకాల కాస్మెటిక్స్ ఉన్నాయి. అట్లాగే సమ్మర్లో ఆ ఎండ నుంచి స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర SPF 40 కావచ్చు, అలాగే బ్రైట్ మనకి SF9 ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్కిన్కి రిలేటెడ్ ప్రొడక్ట్సే. కాబట్టి సో మనం ఎండలో వెళ్ళి మన స్కిన్ని డ్యామేజ్ చేసుకోవడం కంటే దానికి ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్, కాబట్టి ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం. అట్లాగే స్కిన్ ఇన్నర్గా కూడా బాగుండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్కిన్లో ఉండే లేయర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ లేయర్స్ అనేవి ఎప్పుడు కూడా హెల్దీగా ఉండాలి. అట్లాగే నెక్స్ట్ సో ఎప్పుడు కూడా సెల్ రీప్రొడక్టివిటీ సిస్టమ్ అనేది జనరేట్ అవుతూ ఉండాలి, అంటే కణ వ్యవస్థ అనేది తయారవుతూ ఉండాలి. డ్యామేజ్ అయిన సెల్స్ అనేవి రిమూవ్ అవ్వాలి, అట్లాగే కొత్త కణాలు అనేవి అక్కడ తయారవుతూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో సోరియాసిస్ ఇష్యూ అనేది రావడానికి మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే, సో దీని కొన్ని మనకి చెప్పడం జరిగింది. ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువగా సోరియాసిస్తో బాధపడే పేషెంట్స్ ఎవరైనా ఉన్నారనంటే అది ఒకే ఒక్క దేశం ఉండే, అది అమెరికా, రైట్. మోర్ దెన్ 8 మిలియన్ అమెరికన్స్ హ్యావ్ సోరియాసిస్. ఓకే, అమెరికాలో దగ్గర ఐ థింక్ 80 లక్షల మందికి పైగా సో ఈ ప్రాబ్లంతో బాధపడతా ఉన్నారంట అమెరికాలో. అబౌట్ 60% ఆఫ్ పీపుల్ విత్ సోరియాసిస్ సే ఇట్స్ ఏ లార్జ్ ప్రాబ్లమ్ ఇన్ దేర్ లైఫ్, రైట్. సో 60% ఆఫ్ అమెరికన్ పీపుల్స్, ఇది వాళ్ళకి చాలా పెద్ద మేజర్ ఇష్యూ, హెల్త్ ఇష్యూ అనేది వాళ్ళకి. అట్లాగే సోరియాసిస్ యూజువల్లీ బిగిన్స్ బిట్వీన్ ఏజెస్ 15 and 25 బట్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ ఏజ్. 15 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఎందుకనంటే సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడైతే ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతూ ఉంటుందో, రైట్, ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఎక్కడైతే మనకి
ఎక్కువగా ఉంటాయో సో అక్కడ ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ ఎయిర్ పొల్యూషన్ కారణంగానే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ లో వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం సోరియాసిస్. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సిటీస్ లో ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ లో వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తారు కాబట్టి సో మాక్సిమం ఒక 4 to 5 hours అయినా సరే వాళ్ళు బయట తిరుగుతారు కాబట్టి ఈ ప్రాబ్లం అనేది తెలియకుండానే జనరేట్ అవుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లాగే సోరియాసిస్ ఈజ్ మోస్ట్ ప్రివలెంట్ అమాంగ్ కాజన్స్, బట్ ఇట్ కెన్ హ్యాపెన్ టు పీపుల్ ఆఫ్ ఎనీ రేస్. సో ఇది ఏ టైంలో అయినా ఎప్పుడైనా సరే సో ఇది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ అండ్ ప్లేగ్ సోరియాసిస్ ఇస్ ద మోస్ట్ కామన్, రైట్. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కి సంబంధించి ఇది మాక్సిమం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అని అంటే ఇది అంటువ్యాధి లాంటిది అంటండి. ఓకే, తెలియకుండానే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇది ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ కేసు గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఐ థింక్ ఒక 5 months బ్యాక్ అనుకుంటాను, ఒక స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు తనకి ఇక్కడ ఎక్కడానంటే చేతి కింద భాగంలో తనకి ఆ ప్రాబ్లం ఉంది. సో తను తెలియకుండా ఏం చేశాడనంటే తను వాడే టవల్ని ఒక 2 to 3 members యూజ్ చేశారంట. సో ఇతని ప్రాబ్లం వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేసింది. అంటే ఆ వైరస్ ఏదైతే ఉందో, ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఆ టవల్ శుభ్రంగా లేకపోవడం వల్ల ఇతని దగ్గర నుంచి ఆ ప్రాబ్లం ఇంకొక 3 పాకింది. అందుకనే సో ఈ ప్రాబ్లం ఎంత సివియర్ ప్రాబ్లం అని అంటే తెలియకుండానే ఒకళ్ళ టవల్ ఒకళ్ళు వాడిన, రైట్. అలాగే మాక్సిమం చూడండి నీట్నెస్ లేకుండా పడుకుంటారు చాలా మంది. మనకి బెడ్షీట్స్ కానీ లేదంటే పిల్లో కవర్స్ కానీ చేంజ్ చేసుకోకుండా ఉంటే ఐ థింక్ ఎవ్రీ 2 days చేంజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే 1 week 10 days అట్లా పెట్టుకొని పడుకుంటా ఉంటారో ఐ థింక్ మాక్సిమం వీళ్ళు ఈ ప్రాబ్లమ్ని 100% ఫేస్ చేస్తారు. సో నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి సో ఇది ఆటోమేటిక్గా అంటుకునే వ్యాధిలాగా తయారవుతూ ఉంటుంది. 1 in 3 people విత్ సోరియాసిస్ డెవలప్స్ సోరియాటిక్ ఆర్థరైటిస్. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం అండి. ఎందుకనంటే ఇది నేను 2 cases చూసాను, రైట్. ఇది ఎలాంటి దీన్ని క్రియేట్ చేస్తానంటే దీనివల్ల మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా వచ్చే ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, సో రీసెంట్గా ఒక పెద్ద ఆవిడని చూసాను. ఎందుకనంటే తనకి కింద కాలు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని తొడల దాకా ప్రాబ్లం ఫేస్ అయింది. మొత్తం అంతా స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది, కింద నుంచి పైకి స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది. బట్ అది ఇన్నర్గా స్టార్ట్ అయింది మేడంకి. సో ఇన్నర్గా స్టార్ట్ అవడం వల్ల ఆ కాలు మొత్తం అంతా కూడా వాచిపోయింది, రైట్. వాచిపోయి ఇప్పుడు ఆ కాలు మనకి ఫ్రీ మూమెంట్ అనేది లేకుండా నడుస్తుంటే పెయిన్ వస్తుంది సార్ అని నాకు చెప్తా ఉంది. ఎందుకనంటే నేను దీని గురించి స్టడీ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పుడు మాక్సిమం 10 out of 1 people, రైట్. సో 10 మందిలో ఒకళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు మార్కెట్లో కనబడతా ఉంది. సో లీడర్స్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ. నాట్ ఓన్లీ హార్ట్ స్ట్రోక్స్ అండ్ నాట్ ఓన్లీ డయాబెటీస్ అండ్ నాట్ ఓన్లీ థైరాయిడ్. సో సోరియాసిస్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం. దీన్ని మీరు ఇప్పటి నుంచే సీరియస్గా తీసుకోకపోతే మ్యాక్సిమం ఫ్యూచర్లో మనం చాలా మందికి ఈ ప్రాబ్లం చూడాల్సి వస్తుంది. కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేయండి. నీట్నెస్ కావచ్చు లేదా వాట్ ఎవర్ మేబీ అవేర్నెస్ క్రియేట్ చేయండి. దీనివల్ల మనకి మ్యాక్సిమం బిజినెస్ పక్కన పెడతాం, ఆటోమేటిక్గా బిజినెస్ అవుతుంది. బట్ ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకున్న వాళ్ళు అవుతాం ప్రతి ఒక్కరికి కూడా. సో సోరియాసిస్కి మేజర్ రీజన్ ఏంటంటే ద కాజ్ ఆఫ్ సోరియాసిస్ ఇస్ అండ్ ఫుల్లీ అండర్స్టూడ్. ఇట్స్ థాట్ టు బి an immune system problem where infection fighting cells attack healthy skin cells by mistake, right. సో ఈ ప్రాబ్లం రావడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవడం వల్లే. అలాగే ఇన్ఫెక్షన్స్ పెరగడం వల్ల ఇవి ఏవైతే డ్యామేజ్డ్ సెల్స్ ఉన్నాయో దట్ మీన్స్ టాక్సిన్స్, విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ విష పదార్థాలు అనేవి ఆరోగ్యకరమైన కణాలను బాగు చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది మాక్సిమం ఇది ఇష్యూ అనేది క్రియేట్ అవుతోంది. ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ ఏ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి అంటే చర్మానికి సంబంధించిన సెల్స్ మీద ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి సో దీనికి మేజర్ ప్రాబ్లము
పొల్యూషన్ అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు మనం చెప్పబోయే దాంట్లో కూడా మీకు అర్థమవుతుంది. రీసెర్చర్స్ బిలీవ్ దట్ బోత్ జెనెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ప్లే ఎ రోల్. ద కండిషన్ ఈజ్ నాట్ కంటిగ్యూస్, రైట్? సో ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి అని అంటే మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్. ఇందాక మీకు ఆల్రెడీ క్లియర్గా నేను మెన్షన్ చేశాను. మనం వాడే ఏదైతే టవల్స్ కావచ్చు, లేదంటే మనం వాడే బెడ్షీట్స్ కావచ్చు, అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఉండే అట్మాస్ఫియర్ కావచ్చు, ఇది నీట్గా లేకపోతే, రైట్, దీనివల్ల మనకి ఆ ఏరియాలో వైరస్ అనేది గట్టిగా ఫామ్ అవుతుంది, అలాగే బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల కూడా మనకి తెలియకుండా ఈ ప్రాబ్లం అనేది స్లోగా జనరేట్ అవుతూ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఓవర్ నైట్లో వచ్చే ప్రాబ్లం కాదండి, స్లోగా, రైట్? స్కిన్ ప్రాబ్లమే కదా, ఆటోమేటిక్గా తగ్గిపోద్దులే అని చెప్పి దీన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఇది సివియర్ అయిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఆ సివియర్ ప్రాబ్లం రాకుండా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఈ సోరియాసిస్ అనేది స్టార్ట్ అయ్యేది మేజర్గా స్కిన్ నుంచి. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ డాండ్రఫ్. ఎవరికైతే ఎక్కువగా డాండ్రఫ్ ఉంటుందో వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డాండ్రఫ్ వల్ల కూడా సోరియాసిస్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దీనికి ఒక రీజన్ చెప్తాను వినండి. డాండ్రఫ్ ఉన్నప్పుడు మాక్సిమం మన చెయ్యి తల మీద ఉంటుంది, ఎందుకనంటే ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది కాబట్టి, దురద ఉంటుంది కాబట్టి. సో తెలియకుండా మనం ఏం చేస్తామంటే అక్కడ పెట్టిన చెయ్యిని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో చోట దానికి వేరే చోట ఎక్కడన్నా మన స్కిన్ మీద, జస్ట్ లైక్ లెగ్స్ మీద కావచ్చు, టైస్ మీద కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో అక్కడ మళ్ళీ మనం దాన్ని రఫ్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఆ డాండ్రఫ్ అనేది, ఆ వైరస్ అనేది నెయిల్స్ లో ఉంటుంది. సో దాన్ని మళ్ళీ మనం ఇక్కడ ఇచ్చేస్తాము, స్ప్రెడ్ చేస్తాము స్కిన్ మీద కింద. సో ఆటోమేటిక్ గా ఈ వైరస్ అనేది స్కిన్ మీద తెలియకుండానే ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో అందుకనే గుర్తుపెట్టుకోండి, డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డైలీ తలకు స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇలా కానీ బయట చాలా మందిని నేను చూస్తూ ఉంటాను, బయట బైక్లు వేసుకుని కావచ్చు, లేదంటే బయట పొల్యూషన్లో విపరీతంగా తిరిగి వచ్చి కనీసం నైట్ పడుకునేటప్పుడు తలకు కూడా స్నానం చేయకుండా పడుకుంటూ ఉంటారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, దానివల్లే అక్కడ ఉండే మొత్తం ఆ దుమ్ము ధూళి అంతా జుట్టుకు అంటుకుపోయి అదంతా కూడా మళ్ళీ మన పిల్లోస్ అంటుకుపోయి, రైట్, వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయడం కాకుండా పక్కన వాళ్ళకి కూడా ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అండి ఈ ప్రాబ్లం రావడానికి. సో నీట్గా ఉండడానికి ట్రై చేయండి. ఇవాళ నుంచి అయినా సరే మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా సివియర్ ప్రాబ్లం అండి. చాలా కేసెస్ చూస్తున్నాం మేము మార్కెట్లో. సో అది మీకు రాకూడదు అనేది మా ఇంటెన్షన్, రైట్? సో ఈ ప్రాబ్లం రావడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవడము. దీన్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే చాలు, రైట్? అట్లాగే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ని ఎంత ఎర్లీగా మీరు క్యూర్ చేసుకోగలుగుతారో సో 100% మీరు రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? దీనికి ఒక చిన్న వికీ చదువుదాం మనం. సోరియాసిస్ ఇస్ ఎ స్కిన్ డిసీజ్ దట్ కాజెస్ ఎ ర్యాష్ విత్ ఇచ్చి. దురదతోనే ఇది స్టార్ట్ అవుతుంది. ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నాను నేను. స్కాలీ ప్యాచెస్, రైట్? సోరియాసిస్ వచ్చిన పేషెంట్స్కి మీరు చూడండి మొత్తం అంతా కూడా ప్యాచెస్ కింద ఊడిపోతూ ఉంటుంది. ఓకే, సో వన్స్ అది స్టార్ట్ అయింది అని అంటే వాళ్ళకి శీతాకాలంలో వచ్చే బాధ వర్ణనాతీతం, ఎందుకనంటే ఆ సీజన్ ఏదైతే ఉందో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. తట్టుకోలేని బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంటుంది, ఎవరికి చూపించుకోలేని బాధ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ని నేను దగ్గర కొన్ని వందల మందిని చూశాను కాబట్టి వాళ్ళ దీని గురించి అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాను. అట్లాగే మోస్ట్ కామన్లీ ఆన్ ద నీస్, రైట్? సో ఇది ఎక్కువగా స్టార్ట్ అయ్యేది ఎక్కడ అని అంటే కాళ్ళ భాగంలోనే, అట్లాగే ఎల్బోస్, అలాగే ట్రంక్ అండ్ స్కాప్స్, రైట్? సో ఐడియా ఉంటుంది మీకు స్కాప్స్ అనేవి. సో తల భాగం నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. అట్లాగే సోరియాసిస్ ఈజ్ ఎ కామన్ లాంగ్ టర్మ్ డిసీజ్. ఇది వన్ ఆఫ్ ది క్రానిక్ డిసీజ్ అండి. నేను సామర్లకోటలో ఒక పేషెంట్ని చూసేవాడిని, ఎందుకనంటే అటు ఎక్కువగా ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు తను ఎక్కడంటే ఈ కోళ్ల ఫారంలో పనిచేసే వ్యక్తి. ఆయన ప్రతి నెల విజయవాడ వెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయించుకుంటేనే ఆ ప్రాబ్లం అనేది అతనికి తగ్గేది, ఎందుకనంటే అచ్చుల కింద ఉండేది అతనికి ఆ ప్రాబ్లం బాడీ నిండా కూడా, రైట్? సో ఇది వన్స్ స్టార్ట్ అయిందంటే దీనికి క్యూర్ అనేది లేదు, లైఫ్ టైం ఈ ప్రాబ్లంతో బాధపడాల్సిందే. సో ఇప్పుడు కొన్ని మనకి సప్లిమెంట్స్లో కావచ్చు అండ్
వన్ ఆఫ్ ది మేజర్ ప్రోడక్ట్ ఒకటి మార్కెట్లో మనకి సర్క్యులేట్ అవుతోంది, దానివల్ల కావచ్చు మనకి ప్రాబ్లం క్యూర్ అవుతోంది, రైట్. అట్లాగే హోమియోపతిలో కూడా దీనికి ఒక సొల్యూషన్ అనేది ఇప్పుడు దొరుకుతా ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రివెంటివ్ మెథడ్. సో మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది లేదా స్టార్టింగ్ స్టేజ్లో ఇబ్బంది పడుతున్నారు అనే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ మనం ఈ విషయాన్ని మనం షేర్ చేసుకోగలిగితే 100% మనం వాళ్ళని ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావచ్చు, రైట్. డిసీజెస్ విత్ నో క్యూర్, ఇట్ కెన్ బి పెయిన్ఫుల్. ఓకే, సో శీతాకాలం వస్తే వచ్చే బాధలు వర్ణాతీతంగా ఉంటాయి అలా వాళ్ళకి. అట్లాగే ఇంటర్ఫియర్ విత్ స్లీప్ అండ్ మేక్ ఇట్ హార్డ్ టు కాన్సన్ట్రేట్, పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు. ద కండిషన్ టెండ్స్ టు గో త్రూ సైకిల్స్, flaring for a few weeks or months, then subsiding for a while. Common triggers in people with a genetic predisposition to psoriasis include infections, cuts or burns, and certain medications. Treatments are available to help you manage symptoms, and you can try lifestyle habits and coping strategies to help you live better with psoriasis. Okay, సో ఇది మాక్సిమం ఇది ఏం చెప్తుంది అని అంటే మనం ఏదైతే ఒక లైఫ్ స్టైల్లో ఉన్నామో, ఓకే, సో నేను ఇందాక చెప్పిన కాజెస్ అన్నీ వస్తాయండి ఇందులోకి. సో దాన్ని మనం మార్చుకోగలిగితే ఇటువంటి హెల్త్ ఇష్యూస్ నుంచి మనం బయటకు రావడానికి మాక్సిమం మనకి అవకాశం ఉంటుంది. బట్ సోరియాసిస్ అనేది రావడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే మోస్ట్ కామన్లీ ఇది ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవ్వడం వల్ల వస్తుంది. అట్లాగే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ సో నీట్నెస్ అనేది లేకపోవడం వల్ల వస్తుంది. అట్లాగే బాడీని నీట్గా ఉంచుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ థింగ్ మనం మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అట్లాగే సరౌండింగ్లో ఉండే పీపుల్స్కి మనం దీన్ని చెప్పగలిగితే 100%. సో మనం ముందు జాగ్రత్త చర్య తీసుకోగలిగితే మనం ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండొచ్చు, రైట్. సో సోరియాసిస్కి సంబంధించి సో డిసీజ్ ఎట్లా స్టార్ట్ అవుద్ది అనే దాని గురించి మనకి ఒక చిన్న పిక్చర్ ఇది, రైట్. సో ఇక్కడ మేజర్గా స్టార్ట్ అయ్యేది మాక్సిమం స్కాల్స్ వల్ల, అంటే డాండ్రఫ్ అనేది ఇక్కడ మేజర్ ప్రాబ్లం అండి. అట్లాగే ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే స్కిన్ మీద వచ్చే స్కాల్స్, అట్లా మనకి తెలియకుండానే ఇక్కడ ర్యాషెస్ రావడము, తెలియకుండానే ఇక్కడ ఇన్ఫెక్షన్స్ క్రియేట్ అవ్వడము, మాక్సిమం ఇక్కడ తొక్కల కింద ఊడిపోవడం ఉండడము, ఇలాగ స్టార్ట్ అయ్యే ఈ ప్రాబ్లము. సో మనం ఇప్పుడు కానీ మనం దీన్ని సీరియస్గా తీసుకోకపోతే బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో సోరియాసిస్కి ఇవన్నీ కూడా మాక్సిమం ఈ పార్ట్స్లో మనకి సోరియాసిస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. చేతుల మీద కావచ్చు, వీపు మీద కావచ్చు, అట్లాగే పాదాల కింద కావచ్చు, గోళ్ళ దగ్గర కావచ్చు, అట్లాగే మనకి డాండ్రఫ్ వల్ల జుట్టు అంతా రావచ్చు. అట్లాగే ఓవరాల్ బాడీకి మనకి తెలియకుండానే జస్ట్ లైక్ ఇదేంటంటే తలసేమియా టైప్లో స్టార్ట్ అయ్యి తెలియకుండానే ఇది డాండ్రఫ్ కింద మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది సోర్సెస్ ఫర్ సోరియాసిస్ ప్రాబ్లమ్స్. అట్లాగే సోరియాసిస్ వస్తే వచ్చే చేంజెస్ చూడండి, మనకి ఇది స్టార్ట్ అవుతుంది అని అంటే విపరీతమైన దురద స్టార్ట్ అవుతూ ఉంటుంది. అట్లాగే కాళ్ళ వాపులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి, స్కిన్ అంతా కూడా పగిలిపోయినట్టు అవుతూ ఉంటుంది, రైట్. అట్లాగే ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో చేతుల దగ్గర మనకి ఎక్కడైతే మోచేతులు ఉంటాయో మోచేతుల దగ్గర సో ఆటోమేటిక్గా అటువంటి ర్యాషెస్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. అట్లాగే రెడ్ ప్యాచెస్ మనకి ఇవి చాలా లైట్ తీసుకుంటాం కానీ ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండ్ ఎట్లా అంటే మనకి చిన్న చిన్న దద్దుల్లాగా రక్తపు దద్దుల్లాగా అవుతూ ఉంటాయి, రైట్. సో నెయిల్స్ అన్ని కూడా థిక్ అయిపోతూ ఉంటాయి, అంటే గట్టిపడిపోతూ ఉంటాయి నెయిల్స్ అన్ని కూడా. ఇవన్నీ కూడా సోరియాసిస్ రావడానికి మనకి ఛాన్సెస్గా చూపించే మేజర్ ఇష్యూస్, రైట్. సో ఎవరికైనా సరే ఈ ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి స్కిన్ మీద అని అంటే ఫస్ట్ థింగ్ మీరు ఇప్పటి నుంచి జాగ్రత్త పడడానికి ట్రై చేయండి. ఎందుకనంటే ఇది ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం అనేది హెవీ కాకుండా, రైట్. సో మహేష్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, అది ఎవరో పెన్సిల్తో గీస్తున్నారు, కొంచెం వాళ్ళని రిమూవ్ చేసేయండి సార్. ఓకే, అదేం కాదు సార్, జస్ట్ టచ్ చేయాలి, తెలియక చేశారు. ఓకే, రైట్. సో రీజన్స్ ఫర్ సోరియాసిస్ ప్రాబ్లమ్స్, అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనంటే ఫస్ట్ ది స్ట్రెస్ అండి, రైట్. స్ట్రెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా అది బాడీ మెటబాలిజం మీద పడుతుంది.
సో బాడీ మెటబాలిజం మీద స్ట్రెస్ అనేది పడినప్పుడు ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ మనకి తగ్గిపోయినప్పుడు సో ఈ ప్రాబ్లం అనేది సివియర్ అవుతూ ఉంటుంది, రైట్? అందుకనే స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువగా ఆలోచనలు అనేవి పెట్టుకోకూడదు. అట్లాగే స్కిన్ ఇంజురీస్ కావచ్చు, సచ్ యాజ్ ఏ కట్ ఆర్ బ్యాడ్ సన్బర్న్. ఇందాక చెప్పాను కదా, మనకి ఎండ వల్ల కూడా ఈ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పని. సో నేను చెప్పడం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద ఒక కమిటీని ఫామ్ చేసి అవేర్నెస్ తీసుకురండి పీపుల్ అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ ఉంది, నేను మీకు ఈ మీటింగ్ అయిన తర్వాత మీకు గ్రూపుల్లో షేర్ చేస్తాను. అట్లాగే ఇన్ఫెక్షన్స్ సచ్ యాజ్ స్ట్రెప్ థ్రోట్స్. ఓకే, సో ఇది మాక్సిమం ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ప్రాబ్లం అనేది ఆల్ ఓవర్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అట్లాగే సమ్ మెడికేషన్స్ ఇంక్లూడింగ్ లిథియము, అట్లాగే హైడ్రాక్సిక్లోరిన్ ఎక్కువగా తీసుకునే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, రైట్, లిథియము అట్లాగే హైడ్రాక్సిక్లోరిన్ తీసుకునే వాళ్ళకు కూడా ఈ స్కిన్ రిలేటెడ్ ఇష్యూ అంటే సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే వెదర్, ఎస్పెషల్లీ కోల్డ్ డ్రై వెదర్, ఓకే, సమ్మర్లోను వింటర్లోను ఈ ప్రాబ్లం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎవరైతే ఎక్కువగా స్మోకింగ్ చేస్తూ ఉంటారో, టొబాకోస్, చుట్టలు కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో, గుట్కాలు కావచ్చు, ఓకే, చాలా మంది చూడండి మనకి ఈ టొబాకోని కూడా పెదాల కింద పెట్టుకుంటా ఉంటారు. సో వీళ్ళకు కూడా సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే ఎవరైతే విపరీతమైన డ్రింక్ చేస్తారో, ఓకే, లిమిట్లెస్, అసలు పొద్దున్న లెగిస్తే నైట్ వరకు తాగుతానే ఉంటారు, అటువంటి వాళ్ళకు కూడా ఈ సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ సోరియాసిస్ ప్రాబ్లం రావడానికి, రైట్? సో దీనికి ప్రివెంటివ్ మెథడ్, రైట్, సోరియాసిస్ రాకుండా ముందు జాగ్రత్తగా చేయడానికి మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మేజర్గా చూసుకోగలిగితే సో ప్రాబ్లం నుంచి ఎర్లీ స్టేజ్లోనే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం ఒమేగా-3 ఎక్కువగా ఉండాలి మనం తీసుకునే ఫుడ్లో. అట్లాగే కర్క్యూమిన్, మీకు తెలుసు కదా, పసుపు ఎక్కువగా తీసుకోవాలి. అట్లాగే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ని ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్లాగే ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ని ఎక్కువగా తీసుకోవాలంటే మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ని మనం ఎక్కువగా తీసుకోగలిగితే ఇది ప్రివెంటివ్ మెథడ్. మనకి ముందు జాగ్రత్త అంటే ఇప్పటి నుంచి మన డైట్ చేంజ్ చేసుకోగలిగితే, ఈ ఫుడ్ ఎక్కువగా తీసుకోగలిగితే 100% మనం స్లోగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఐదర్ ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, రైట్, సో ప్రాబ్లం సివియర్ కాకుండా అక్కడితో స్టాప్ అయి స్లోగా తగ్గాలి అనుకునే వాళ్ళకి సో వెస్టీజ్లో ద బెస్ట్ సప్లిమెంట్స్ ఉన్నాయండి, రైట్? సో వాటిని మీరు ప్రివెంటివ్ మెథడ్లో యూజ్ చేసుకోగలిగితే, అండ్ వన్ మోర్, ఇంకొకసారి నేను మళ్ళీ చెప్తాను, ఇది ఓన్లీ ఫర్ మనకి ఎవరైతే ఇప్పుడిప్పుడే ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఎర్లీగానే రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆల్రెడీ సివియర్గా ఉన్న వాళ్ళకి మాత్రం సో గ్యారంటీ అనేది ఇవ్వకూడదు. బట్ యూజ్ చేసుకోగలిగితే ప్రాబ్లం అనేది అక్కడితో స్టాప్ అయి స్లోగా రికవరీ అవుద్ది. బట్ అది ఎప్పటికి తగ్గుద్ది అనేది మనం మాక్సిమం ఒక 6 months నుంచి 1 year వరకు ఆ పర్సన్స్ యూజ్ చేసుకోగలిగితే 100% సో వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో వన్ ఆఫ్ ది మేజర్ ఫుడ్ ఫర్ సోరియాసిస్ ప్రాబ్లం రాకుండా కాపాడుకోవడానికనంటే మనం తినే ఫుడ్లో ఒమేగా-3 ఉండాలి, అట్లాగే మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉండాలి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ని తీసుకోవాలి, అట్లాగే పసుపుని ఎక్కువగా వాడాలి, రైట్? సో ఈ 4టిని మనం ఎక్కువగా ఉండేలా చూసుకోగలిగితే 100% మనం ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ అయ్యే ఫుడ్ని కూడా ఎక్కువగా తీసుకోవాలంటే సి విటమిన్ ఎక్కువగా తీసుకోగలిగితే సో మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుద్ది, ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో విచ్ ఈస్ ద బెస్ట్ ప్రివెంటివ్ సప్లిమెంట్స్ ఫర్ సోరియాసిస్, ఎస్పెషల్లీ ఫర్ వెస్టీజ్. మన దాంట్లో కొన్ని సప్లిమెంట్స్ ఎర్లీ స్టేజ్లోనే ఈ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకొస్తాయండి ఆ పర్సన్ని. సో అందులో ఫస్ట్ వన్ ఈస్ ఆమ్లా. ఓకే, ఇది బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసి స్కిన్ హెల్దీగా ఉండడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అట్లాగే మనకి ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఆ ఉసిరిలో కూడా, రైట్? అండ్ సెకండ్ వన్ ఈస్ కర్క్యూమిన్ ప్లస్. ఓకే, మీ అందరికీ తెలుసు ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఏంటి అని అంటే మన బ్లడ్లో ఉండే వైరస్ బ్యాక్టీరియాని, అట్లాగే
మీ అందరికీ తెలుసు పసుపు ఎందుకు వాడతారు అనేది, క్రిమి కీటకాలు రాకుండా. సో గుమ్మాన్ని అలాగే ఇంట్లో ఎక్కువ మంది లేడీస్ స్కిన్ కి అప్లై చేస్తూ ఉంటారు. అంటే బయట ఉండే స్కిన్ ని అట్లా ప్రొటెక్ట్ చేస్తుందని అంటే ఇది పసుపులో ఉండే మిడిల్ లేయర్ కాబట్టి ఇందులో ఎక్కువగా మనకి ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి సో ఓవరాల్ బాడీలో ఉండే విషాన్ని బయటికి తీయడానికి అలాగే వైరస్ బ్యాక్టీరియాని కంప్లీట్ గా క్యూర్ చేయడానికి కర్క్యూమిన్ ప్లస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, అట్లాగే మనకి నీమ్ క్యాప్సూల్స్ ఒకటి దీనికి బాగా పనిచేస్తాయి. ఎందుకంటే దీన్ని యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ అని పిలుస్తారు, రైట్? సో 40కి పైగా రోగాల నుంచి మనల్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇదొక వన్ ఆఫ్ ది మేజర్ సప్లిమెంట్. అండ్ మోర్ ఎవర్ ఇన్ అలోవెరా. సో అలోవెరా మనం ఓన్లీ ఫర్ బాడీలో వేడి తగ్గడానికి, అట్లాగే మనకి డాండ్రఫ్ కంట్రోల్ అవ్వడానికి, గ్యాస్ట్రిక్ అల్సర్ ప్రాబ్లం అనుకుంటాం, కానీ అలోవెరా వల్ల ఒక మేజర్ హెల్త్ బెనిఫిట్ ఉందండి మనకి. అదే మన బాడీ యొక్క pH లెవెల్ని మెయింటైన్ చేస్తుంది, రైట్? సో మన బాడీ pH లెవెల్ వచ్చేసి 7.2 కాబట్టి ఆ బాడీ pH లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే pH లెవెల్ పర్ఫెక్ట్గా ఉంటుందో సో మన బాడీ అనేది ఆల్కలైన్ స్టేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. వన్స్ ఆల్కలైన్ స్టేజ్లో కన్వర్ట్ అయింది అని అంటే 100% ఎటువంటి హెల్త్ ఇష్యూ అయినా సరే చాలా ఎర్లీగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అలోవెరాని కొన్ని యుగాల నుంచి యూజ్ చేస్తున్నారు. బట్ ఎస్పెషల్లీ ఫర్ సోరియాసిస్ ప్రాబ్లం ఇది లివర్ మీద, అట్లాగే pH లెవెల్ని బ్యాలెన్స్ చేయడంలో, అట్లాగే వాటర్ కన్సంప్షన్ పెంచడంలో, అట్లాగే స్కిన్కి సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అండి అలోవెరా. దీన్ని కూడా రికమెండ్ చేయొచ్చు. అండ్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. సో నేను ఒక పేషెంట్కి నేను దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఓవరాల్గా కాళ్ళ మీద, అట్లాగే వీపు మీద చపాతీ ఆకారంలో తయారైంది ఆ మేడంకి, రైట్? సో ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు అంటే, దట్టు శీతాకాలం వచ్చిందనంటే వర్ణనాతీతం. ఆవిడ అది బ్లడ్ వచ్చేసేదంట, అక్కడ తట్టుకోలేక అది అక్కడ చేతులు పెట్టి ఇది చేస్తూ ఉంటే, రఫ్ చేస్తూ ఉంటే. సో ఆ మేడంకి మనం ఈ ప్రోడక్ట్ని సజెస్ట్ చేసినప్పుడు సో నాకు ఇచ్చిన అడ్వైస్ ప్రకారం నేనేం చేశానంటే, హెయిర్ ఆయిల్ తీసుకొని ఒక 100 ml హెయిర్ ఆయిల్ తీసుకొని 100 ml హెయిర్ ఆయిల్లో ఒక 20 to 30 క్యాప్సూల్స్, రైట్? ఒక 20 నుంచి 30 క్యాప్సూల్స్ తీసుకొని ఈ అలోవెరా మొత్తం పౌడర్ అంతా కూడా ఓపెన్ చేసి మొత్తం అందులో హెయిర్ ఆయిల్లో కలిపేసి, దాంతోపాటు నీమ్ క్యాప్సూల్స్ యాడ్ చేసి, నీమ్ ఒక 10 క్యాప్సూల్స్ తీసి అందులో యాడ్ చేసి సో బ్యాక్ ఎక్కడైతే ఆ ప్రాబ్లం ఉందో దాని మీద అప్లై చేయడం జరిగింది. సో ఇన్నర్గా తీసుకుంటూ పైన దాన్ని అప్లై చేయడం వల్ల సో మాక్సిమం ఆవిడకి ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావడం జరిగింది. సో 100% అని నేను చెప్పకపోయినా 80% వరకు ఆవిడ ఆ ప్రాబ్లం నుంచి రికవరీ అయ్యారు, రైట్? సో ఇది ఇన్నర్గానే కాదు, ఇలాగ మనం హెయిర్ ఆయిల్ ద్వారా కొబ్బరి నూనె తీసుకుని, ఒరిజినల్ హెయిర్ ఆయిల్ తీసుకుని అందులో మిక్స్ చేసి దీన్ని యూజ్ చేయగలిగితే సో ఇన్నర్గా మనకి బాడీ రిపేర్ అవుతూ ఉంటుంది. అట్లాగే బయట సైడ్ నుంచి కూడా మనకి ఆ లేయర్ అనేది ఆటోమేటిక్గా ఊడిపోయి చక్కగా హెల్దీ స్కిన్ అనేది తయారవుతూ ఉంటుంది. సో మనకున్న సప్లిమెంట్స్లో వన్ ఆఫ్ ది మేజర్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు అలోవెరా. దీంతో పాటు కాంబెటిక్స్, ఇందాకే చెప్పాను, ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ అనేది ఫుడ్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సో వన్ ఆఫ్ ది బెస్ట్ సప్లిమెంట్ కాంబెటిక్స్, రైట్? సో కాంబెటిక్స్ ఒకటి, అట్లాగే ఒమేగా 3లోకి వచ్చేసరికి సో మనం krill oil ని సజెస్ట్ చేయొచ్చు. ఎందుకనంటే ఎక్కువగా కొవ్వు ఎక్కువగా ఉండే చేపను తీసుకోమని చెప్తారు సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో మనకి ఒమేగా 3 అనేది దొరికే దాంట్లోనే కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ సప్లిమెంట్ krill oil అండి. ఎందుకనంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ ఫర్ ఒమేగా 3, రైట్? సో ఈ 5 సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో krill oil, కాంబెటిక్స్, అలోవెరా, నీమ్ అండ్ కర్క్యూమిన్ ప్లస్, నెక్స్ట్ ఆమ్లా, వీటితో పాటు CMD కూడా ఇవ్వగలిగితే, కాన్సన్ట్రేటివ్ మినరల్ డ్రాప్స్. సో ఆ స్లైడ్ యాడ్ చేయలేదు నేను, CMD. సో ఈ సప్లిమెంట్స్ వాడుకోగలిగితే సో వాళ్ళు మేజర్ ప్రాబ్లం రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అది సివియర్ కాకుండా ముందు జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో వీటితో పాటు ఎర్లీ స్టేజ్లోనే, ఒకవేళ ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది, ఎర్లీ స్టేజ్లోనే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఈ సప్లిమెంట్స్ వాడుకోగలిగితే ఈ ప్రాబ్లం అనేది రాకుండా కాపాడుకోవడానికి అప్పుడప్పుడు యూజ్ చేసుకున్న బెటర్ రిజల్ట్ చూడొచ్చు. అలాగే ఎర్లీ స్టేజ్లో మనం దీన్ని రికమెండ్ చేయగలిగితే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 100% వాళ్ళు
క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఈ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ సప్లిమెంట్స్ని సజెస్ట్ చేసి వాళ్ళ హెల్త్ని కాపాడాలని కోరుకుంటూ, రైట్. అండ్ మోర్ ఎవర్ సిఎండి అనేది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అండి. ఎందుకనంటే సో ఇది బాడీని ఆల్కలైన్ చేయడంలో, అట్లాగే సో సెల్స్ని యాక్టివేట్ చేయడంలో వన్ ఆఫ్ ది బెస్ట్ వాటర్ సప్లిమెంట్గా చెప్పొచ్చు మనం. సో దీన్ని కూడా మీరు యాడ్ చేసుకొని సో ఎవరైతే ఆ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు చెప్పగలిగితే 100% వాళ్ళకి ఒక బెటర్ హెల్త్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని యూజ్ చేయాలని, పర్సనల్గా మీరు కూడా అప్పుడప్పుడు యూజ్ చేయాలని, అట్లాగే 10 మందికి ఈ విషయాన్ని షేర్ చేయాలని కోరుకుంటూ, రైట్. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మా మహేష్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు యూ. సో ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇందుకే సార్ మిమ్మల్ని కోరుకునేది, మేమందరం కూడా కంపల్సరీగా మంచి సబ్జెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మందికి ఈరోజు 500 పీపుల్ వచ్చారు. 500 పీపుల్ కూడా ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. సో కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ కోసం కంపల్సరీగా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. నెలలో 1-2 సార్లు కంపల్సరీగా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. సో ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా కంపల్సరీ శ్రీనివాస్ గారు కావాలంటే ఎస్, నిజంగా ఈరోజు ఒక మంచి సోరియాసిస్ ప్రాబ్లం కోసం అయితే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. కానీ మన దగ్గర ఏ ప్రోడక్ట్ ఇవ్వాలని కొంతమంది తెలియదు. కానీ ఈ రోజు మీరు ఇచ్చిన దాన్ని బట్టి కంపల్సరీగా సోరియాసిస్కి మన దగ్గర మంచి సప్లిమెంట్స్ ఉన్నాయనేది అయితే ఈ సెషన్ ద్వారా 100% చాలా వరకు ఉపయోగపడిందండి. చాలా బాగుంది సార్ సెషన్. సో మెయిన్ ఏంటంటే సోరియాసిస్ అయితే చాలా మంది నా వరకు వచ్చారు, చాలా మంది వచ్చి అడిగి ఉన్నారు ఇలాంటి కోసం. దానికి ఏమి ఇవ్వాలని చూసి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు క్లియర్ కట్గా మనం కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఫలానా ప్రోడక్ట్ వల్ల సోరియాసిస్ కంట్రోల్ చేసుకోవచ్చు అనే దానికోసమే ఈరోజు సెషన్ అయితే ఫస్ట్. అంటే మనం చెప్పాలంటే ఈ 1.5 yearలో సోరియాసిస్ మీద ఎవరు మాట్లాడలేదు. సో ఈరోజు మీరు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి సెషన్ ఇచ్చారు. అండ్ అలాగే మీరు అన్నారు డియూషిడ్ తొందరగా అవ్వాలి, 100% డియూషిడ్ అవ్వాలి, అలాగే తొందరగా లగ్జరీ కార్ అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.